స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయములో అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలార యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన ఒక చక్కని మాట. 23వ వచనంలో సెకండ్ వర్డ్, రెండవ పదవులు మనం చూస్తే జ్ఞానమును వివేకమును ఉపదేశమును కొనియించుకునమని భక్తుడైనటువంటి సొలొమోను మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానము ఉపదేశము వివేకమును కొనియించుకోమని చెప్పాడు. లోకంలో మనం అన్నీ కొనించుకుంటాంలే కానీ సంపాదించుకుంటాంలే కానీ కావలసినటువంటిది జ్ఞానం సంపాదించుకోవడం అరుదు. ఇంట్లోకి కావలసినటువంటి వెండి బంగారాలు కావచ్చు కొని సంపాదించుకుంటాం, ఇంట్లోకి కావలసినటువంటి విలువైన వస్తువులు కొని పెట్టుకుంటాం. కానీ వాటన్నిటికంటే విలువైంది ఆత్మీయులకు దేవుని పిల్లలైనటువంటి వారికి కావలసింది ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? జ్ఞానము కొనియించుకోమని సొలొమోను గారు మాట్లాడుతూ, ఆయన మహాజ్ఞాని కదా, అనంత జ్ఞాని అయిన దేవుని దగ్గర ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు కనుక ఆయన మాట పలుకుతూ వచ్చాడు. నేనంటున్నాను, జ్ఞానం ఎందుకు కావాలి? లోక సంబంధమైనటువంటి జ్ఞానం వేరు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలందు 3:13 వచనంలో రాసినటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకో తెలుసా? లోకములో జ్ఞానులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, అలాగే వెలుపులుండి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి జ్ఞానం నిన్ను పరలోకానికి చేర్చదు. అందుకే భక్తుడైన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? కొరింథీ సంఘానికి ఉత్తరవు రాస్తూ, మీలో కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేదు అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని గురించిన జ్ఞానం కావాలి, దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలను మనము వింటూ నేర్చుకుంటూ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఈ ఉదయకాలపు వేళలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నాయంటే, నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటాడు. పగడముల కంటే ముత్యముల కంటే జ్ఞానము శ్రేష్టమైందని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సభలో ఎందుకు ఈ మాటలు చెబుతున్నాయంటే, మనము ఒక లోక సంబంధమైనటువంటి మనిషిగా మాట్లాడుతున్న జ్ఞానం వేరు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము వేరు అని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యాకోబు రాసిన పత్రికలో చక్కని మాట ఏమంటాడు తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం శ్రేష్టమైనది, అది పరలోక సంబంధమైనది అన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, ఇదిగో నీ చదువులో దేవుడు ఫలింపచేయాలంటే, నువ్వు జ్ఞానముతో నింపబడాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు దేవుడు నీకు పైనుంచి అనగా శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నీకు దయచేస్తాడు. అయితే ఎందుకు ఈ మాటలు మీతో చెబుతున్నాయంటే, అది పైనుండి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైంది, శ్రేష్టమైంది, పవిత్రమైంది అని మాట్లాడుతూ వచ్చాడు యాకోబు పత్రికలో. అలాంటి పవిత్రమైన జ్ఞానం మనకు కావాలి. కానీ కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి. మాయ చేసే జ్ఞానం తెలివితేటలు వేరు, మంచి సంపాదించుకుని మంచి కొరకు మేలు చేసేటువంటి జ్ఞానం సంపాదించుకోవటం వేరు. కాబట్టి ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధమైందని ఎరిగి దాని కొరకు మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడదుము గాక. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి
పరలోక రాజ్యానికి వారసులుగా మనలందరినీ చేయునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నీ వాక్యమును ధ్యానము చేసి పైనుండి వచ్చే జ్ఞానం శ్రేష్టమైందని ఎరిగి అది పొందుకోవటకు సహాయం దయచేయమని, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకుని వారుగా చేస్తున్నామని ప్రార్థిస్తూ, వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని వారి కుటుంబాలు దీవిస్తున్నామని కోరుకుంటూ కార్యములన్నీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం స్థానిది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు.